చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. నిన్న కల్లు కాంపౌండ్లో దాదాపు 3-4 రోజుల కింద దాదాపు 5-6 రోజులు అవుతున్నట్టున్నది. చాలా గుట్టుగా ఈ వ్యవహారం ఉంచడానికి ప్రయత్నం చేశారు, కానీ బయటపడింది. 5గురు అంటున్నారు, 6గురు అంటున్నారు. మొత్తానికైతే 5 లేదా 6గురు పేదలు ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ కల్లు దాని. కల్లు కాంపౌండ్ అంటేనే కల్తీ కల్లు, ఇక దాంట్లో రెండోదే లేదు. ఇక చాలామంది కల్లు కాంపౌండ్ అంటే ఏంది, దాని పేరు ఏందండి? కల్లు కాంపౌండ్ అంటే కల్లు దొరుకుతుంది. కల్లు ఏ నుంచి వస్తుంది? తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి వస్తుంది. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇటు అమ్మాలే. ఊర్లల్లో ఉన్నోడికే కల్లుకు దిక్కులేదు. ఒక గంట లేట్ అయితే ఏం గౌడ్ సాబ్ కళ్ళు ఉందా అని అంటే, హే ఇంకెక్కడ టైమే అయిపోయాయని అంటారు. ఊర్లల్లో ఉన్నోళ్ళకే. మీరు ఎప్పుడైనా విలేజర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంటికి వెళ్ళే ముందు ఎవరికన్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా, హే ఇప్పుడేట దొరుకుతుందిరా అని అంటారు. టైం అటు ఇటు అయితే ఇక ఊర్లోకే తాగుతందుకు దిక్కు లేదు. హైదరాబాద్ నుంచి కళ్ళు, అది మన విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి కళ్ళు కాంపౌండ్లోకి రావడం ఏంది, ఈడ ఉన్న వాళ్ళకి ఇంత కళ్ళు దొరకడం ఏంది? ఇది టోటల్గా మందు కళ్ళు, విషమే ఒక రకంగా చెప్పాలంటే. టోటల్ నాడీ వ్యవస్థ మీద, ఊపిరితిత్తుల మీద, గుండె మీద, ముఖ్యంగా కిడ్నీల మీద ప్రభావం చూపే అత్యంత ప్రమాదకరమైన మందులు అందులో కలుపుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు? కళ్ళు కాంపౌండ్లు ఏమో పెద్దోళ్ళయి, ఆ కాంపౌండ్లో కళ్ళు తాగే వాళ్ళంతా నిరుపేద డైలీ వేజెస్ కూలీలంతా. అత్యంత పేదలు మాత్రమే కళ్ళు కాంపౌండ్లోకి వెళ్తారు. ఏ కళ్ళు కాంపౌండ్కైనా వెళ్ళి మీరు చూడండి. దీని వెనకాల కోట్ల రూపాయల దందా నడుస్తున్నది, కానీ పేదలు బలైపోతున్నారు. 5గురి ప్రాణాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అసలు ఈ కళ్ళు కాంపౌండ్ల అవసరం ఎంతవరకు ఉంది తెలంగాణకు అన్నది కూడా ఆలోచించాలి. దీన్ని మళ్ళీ గౌడ్ల ఆత్మగౌరవము, ఇది గౌడ్లకు ఉపయోగపడుతుంది. మీరు గౌడ్స్కి న్యాయం చేయాలి అనుకుంటే గ్రామాల్లో ఉన్న ఎవరెవరైతే ఆ తాటి చెట్లు ఎక్కుతున్న గౌడ్స్ ఉన్నారో వాళ్ళకి పథకాలు పెట్టండి. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో చాలా దుర్మార్గం ఇది, చాలా అన్యాయం ఇది. అసలు 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కారణం ఏంటి? ఇప్పుడు ఈ మత్తుకు ఎందుకు ఇప్పుడు మీరు ఒక్కసారి అది అలవాటు అయింది అనుకోండి, ఒక్కసారి ఒక రోజు తాగితే ఇక మీరు రెండో రోజు నుంచి దాన్ని వదిలిపెట్టరు. ఇక అది ఒకవేళ వదిలిపెడితే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది వాళ్ళ బాడీ. సో అట్లా రెగ్యులర్గా తాగి దానికి అడిక్ట్ అయిపోయి ఇక అది తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఉంటారు, కానీ అది లేకపోతే ఉండరు. ఎందుకు? అందులో కలిపిన ఆ యొక్క భయంకరమైన పదార్థాలు ఏమున్నాయి అందులో. ఇప్పుడు ఇవాళ అదే వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది అన్ని పేపర్లలో. 6గురు బలి అని అంటున్నారు. ఏం కలుపుతున్నారు ఇందులో? క్లోరల్ హైడ్రేట్ అనే కెమికల్ని కలుపుతున్నారు. క్లోరల్ హైడ్రేట్, ఆల్ఫ్రాజోలం అనే ఇంకొకటి కలుపుతున్నారు, డైజీపామ్ అని కలుపుతున్నారు. నాడీ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం, కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉన్నది. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చేటు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ముప్పు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కళ్ళు వీళ్ళకి ఆపిరు అనుకోండి, ఆపిన తర్వాత వాళ్ళ బాడీ చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంది. అవసరమైతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నిన్న మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మన తొలి వెలుగు అక్కడికి అన్ని ఇండ్లు, ఒక్కొక్కటి ఇండ్లు తిరిగిరు. మన అక్షిత్ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడుతూనే పడిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడో 4-5 రోజుల కింద తాగిన ఆ మత్తు ఇంకా దిగుతలేదు. ఆమె అంటుంది, నేను ఒకటే గ్లాస్ తాగగానే నాకు ఇది అయిపోయిందని. చాలా చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. నిన్న వీడియోలు మన దాంట్లో మీరు చూడండి, వీడియో చూడండి, మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టది వీడియో లింక్. ఇగో ఒకసారి చూడండి. కూకట్పల్లి ఏరియాలో జరిగిన వ్యవహారం ఇదంతా కూడా. నమస్తే. కూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి 3 చనిపోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది బాధితులు మిల్స్ లో నిన్నటికి 3, ఇవాళకి 6. అందులో ఒక ఇంటి వాళ్ళు కల్తీ కళ్ళు తాగినటువంటి వ్యక్తుల్లో భార్యాభర్తలు 2 తాగడం జరిగింది. వాళ్ళు కూడా అవస్థ పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చి ఇక్కడ నుంచి మనం ఇంకో హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నేను ఎప్పుడు తాగిన అంటే నీకు తాగినప్పుడు ఏమనిపించలేదు? మీ అందరూ ఒకసారి ఆగిరా? ఇద్దరమే అయ్యారు. మాకు ఇద్దరు భర్త బిల్ అయితే 30 కొన్ని కట్టేసి ఏమన్నారు? అక్కడ రోజుకు 30,000 అయితే అనబట్టారు. అంటే ఇక అక్కడికి కాదని వచ్చేసి ట్రీట్మెంట్ అయినా ఇక్కడ ఆమె చేసిరు, నేను చేసుకున్నాను.
ఆమె చేసింది. ఇప్పుడు ఎట్లుంది మనకి ఏమనిపిస్తుంది? ఇట్లా ఇట్లా కొల్లలు కడుపు ఉబ్బిందా? ఒబ్బలే కొల్లలు పడుతుంది. బాత్రూమ్ బాత్రూమ్ వస్తుంది. ఏదైనా తింటే అప్పుడే ఎంబడే బాత్రూమ్ వామిటింగ్ గిట్ల వస్తుందా? బాత్రూమ్ రోజు తాగేటోనివా? రోజు రోజు తాగుతానే. ఈరోజు ఎంతమంది అవుతావు? 20 మంది ఎంతమంది? వ్యవసాయం ఇప్పుడు అంటే ఇంటికి తెచ్చుకోరా లేకపోతే అక్కడ ఇంటికి తెచ్చుకుంటాడు. ఒక్క నిమిషం యాడ్ వస్తున్నది. ఎట్లుందమ్మా మీ బస్? నా పరిస్థితి ఎంత బాగుంది సార్, ఎంత బాగుంది. ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది హాస్పిటల్లో ఇంకోటి రోజులంతసేపు మంచిగా ఉంది, మెడికల్ మంచిగా లేదు, బాగా నీరసం రోజు తాగేదానివా కళ్ళు? ఇది ఈసారి ఇట్లా ఇట్లా అవడం ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్ నాకు ఎట్లా వస్తుంది 30 అయిందానే. ఇప్పుడు 30 అడిగితే మొత్తం లేవని తోలుకొచ్చింది. ఏం పని చేస్తారమ్మా మీరు? నేను ఇందలో పని నెల పని పొద్దున సాయంత్రం తాగుతారు కళ్ళు? సాయంత్రం సాయంత్రం ఒకసారి ప్రతి రోజు తాగుతారా? రోజు తాగేది కానీ ఈసారి ఇట్లా అయితే మాకు అసలు మరి అలా ఏం కలుపుతాడు? మాకేం తెలుసు సార్, ఇప్పుడు ఏదో నువ్వు ఇస్తావు, నువ్వు ఇచ్చింది తాత గారు నువ్వు ఏం కలిపి నాకేం తెలుసు. టేస్ట్ ఏమన్నా చేంజ్ ఇట్లా అనిపించింది ఇంకా ఆ రోజు? ఈగలో వచ్చింది తీగలు ఇట్లా కళ్ళు గట్టిగా జిగజ్జిగి తాగలేము. ఒకటే గ్లాస్ తాగితే ఇట్లా అయిందా? ఆమె మాట్లాడుతూనే పడిపోయింది. గంట సేపు వీడియో మీరు చూడండి, డిస్క్రిప్షన్లో పెడతారు. అసలు చాలా దారుణం. ఇప్పుడు ఆమె ఏం పని చేసే, ఆమె ఇళ్ళలో పనిచేసే మహిళ పాపం. వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు ఆయన ఒక బాటిల్ పట్టుకొచ్చిండు, ఆమెకి ఏదో పొరపాటున తాగమ్మ ఒక గిలాసా అని ఉంటాడు. అంత విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కళ్ళే కదా, తాగో గిలాసా అని ఉంటాడు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు నుంచి కూడా ఆమె కావాలని అని అంటది. అంటే ఆ కెమికల్స్, ఆ విషం అందులో ఉంటుంది. ఇంకా అది ఎడిక్ట్ అయిపోవాల్సిందే. ఇక ఎంత దారుణం చూడండి ఇది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఎందుకు మాట్లాడాయి? ఎందుకంటే నడిపించేటోడు పెద్దోడు, లీడర్ ఎవడో అయి ఉంటాడు. ఈ ఎవరైతే అందులోకి వెళ్ళే వాళ్ళంతా నిరుపేదలు, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు, కూలీలు. వాళ్ళు ఆ వైన్ షాప్కి వెళ్ళో ఇంకో దగ్గరికి వెళ్ళో దాన్ని కొనుక్కొని తాగలేనటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు మందు పోసిన దగ్గర మీరు చూడండి, వాళ్ళు మందు పోసిన దగ్గర మనకు మళ్ళీ కళ్ళే కావాలంటారు. ఎందుకంటే ఆ కెమికల్స్, అందులో ఉన్నటువంటి హానికరమైనటువంటి ఆ విషం లాంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ బాడీకి మళ్ళీ అది కావాలని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యత వహించాలి చెప్పండి? అసలు ఈ కళ్ళు కాంపౌండ్లు ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉన్నదన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఇగో 6 బలి, మరో 3 పరిస్థితి విషమం. హైదరాబాద్లో విషాదం. నిమ్స్లో 31 మందికి చికిత్స. అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం అట. హైదర్ నగర్, శంషీగూడ, ఇందిరానగర్ కళ్ళు కాంపౌండ్స్లో కొద్ది రోజుల క్రితం కళ్ళు తాగిన పలువురికి అస్వస్థత. విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు. మృతులు, బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో గుట్టు రట్టు. కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు 5 పైన కేసులు నమోదు. కల్తీ కళ్ళు విక్రయదారులపైన కఠిన చర్యలు. మంత్రి జూపల్లి హెచ్చరిక. పలు ప్రాంతాల్లో కళ్ళు కాంపౌండ్లపైన SOT, ఎక్సైజ్ దాడులట. ఇది మొత్తం కలుపుడేగా, తిప్పుడే, ఏం లేదు అలా పోయాలే. ఇప్పుడు ఏమైంది, రోజు కలిపేదానికంటే మోతాదు పెరిగింది. రోజు అవన్నీ కలిపేవే, కానీ మోతాదుకు మించి కలిపిరు, ఇంకా ఘోరం అయిపోయింది. రాజధాని హైదరాబాద్లో కల్తీ కళ్ళుకు 6 బలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. మంగళవారం నాటికి 16 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా బుధవారం ఆ సంఖ్య 40కి దాటింది. నిమ్స్లో ప్రస్తుతం 31 మంది చికిత్స పొందుతుండగా అక్కడ పడకలు లేవని కొందరిని గాంధీ ఆసుపత్రికి, మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ICU, మరికొందరిని ACCU విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మొన్నప్ప 65 సంవత్సరాలనే వృద్ధుడికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. దేవదాస్ అనే వ్యక్తికి డయాలసిస్ నడుస్తున్నదట. కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేసే క్రమంలో ఆ కిడ్నీలు మొత్తం పోతున్నాయి. ఇగో చనిపోయిన వీళ్ళందరూ
చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, నారాయణ, మౌనిక, సీతారాం. గాల్లే కలిసిపోయిన ప్రాణాలు. కృష్ణయ్య అనే వ్యక్తికి కూడా డయాలసిస్ అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కల్తీ కళ్ళు బారిన పడిన వారందరి రక్తంలో క్రియాటిన్ స్థాయి ఎక్కువ స్థాయిలో ఉందట. అంటే కిడ్నీలు ఆ తాగినటువంటి ఆ కళ్ళుని ఫిల్టర్ చేసే క్రమంలో ఆ కెమికల్కి అవి పాడైపోయినాయి అనమాట, కిడ్నీలు కొట్టేసినాయి. బాధితులంతా నగరంలోని హైదర్ నగర్, ఇందిరానగర్, శంషీగూడలోని కళ్ళు కాంపౌండ్స్లో కిందటి శనివారం కళ్ళు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థత గురవడంతో కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రిలోకి తరలించారు. హైదర్ నగర్లో కల్తీ కళ్ళు తాగిన చాకలి బొజ్జయ్య, అల్విన్ కాలనీ, సాయి చరణ్ కాలనీ అతనిది. వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. అదే ప్రాంతానికి చెందిన నారాయణమ్మ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. తమ వద్ద కళ్ళు తాగిన వారంతా అస్వస్థత గురవుతూ ఉండడం, కొందరు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదర్ నగర్ కాంపౌండ్లోనే కళ్ళు తాగిన స్వరూప అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంత్యక్రియలు జరిపేందుకు వారు ప్రయత్నించారు. కానీ సమాచారం అందుకున్న కేపీహెచ్బి పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సీతారాం బుధవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో, నారాయణ అనే వ్యక్తిని కూకట్పల్లిలోని రామ్దేవరావు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. రామ్దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌనిక అనే మహిళ బుధవారం రాత్రి చనిపోయింది. ఆమె వయసు జస్ట్ ఒక 25 years మాత్రమే. 25 సంవత్సరాల ఒక అమ్మాయి. ఇలా నానాటికి మృతుల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో విషయం బయటకు వచ్చింది. అసలు ఎక్కడి కళ్ళు, ఎక్కడి కథ, ఏడో దొరుకుతుందని ఆయన ఈ కళ్ళు మొత్తం తయారు చేసిన కళ్ళు ఇది. హెచ్ఆర్సీలో పిటిషన్ వేసిరట. చెట్లు లేకుండా కళ్ళు పరీక్షించకుండానే విక్రయాలు. హైదరాబాద్ చుట్టుపక్కల 4 ఉమ్మడి జిల్లాలో తాడి చెట్లే లేవు. ఇతర జిల్లాల నుంచి లైసెన్సులు పట్టించుకొని ఆబ్కారీ శాఖ. ఎక్కడి నుంచి వస్తున్నది ఇది? మొత్తం కల్తీ కళ్ళు. ఇది అంతా ఒకటే దగ్గర తయారవుతుంది. ఒకటే దగ్గర తయారై అన్ని కాంపౌండ్లకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రాష్ట్రంలో 4064 తాటి సహకార సంఘాలు ఉంటే వాటి పరిధిలో 4697 కళ్ళు తయారీ కేంద్రాలు ఉన్నాయి. 1,95,391 మంది సభ్యులు ఉన్నారట. ఇక తాటి చెట్టు పైన కళ్ళు తీసి ఆ చెట్టు కిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ ఆధారంగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా కళ్ళు తయారీ కేంద్రాల నుంచి తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయిస్తున్నారట. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మరి ఇది ఏం చేస్తారన్నది చూడాలి. గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవడైతే దీని మీద పర్యవేక్షణ ఉండాలి. ఎవడైతే కల్తీ కల్లి కెమికల్స్ విషం కలిపి కళ్ళు అమ్ముతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. వాడు షాప్ క్లోజ్ చేయాలి. వాడికి భవిష్యత్తులో ఇది ఇవ్వద్దు. రెండోది పీడీ యాక్ట్ పెట్టేయాలి. కంటి చూపు మసకతో మొదలై కోమా వరకు పోతారట. ఊపిరితిత్తుల మీద కూడా ప్రభావం పడుతుందట. జనాలు ఏమనుకుంటున్నారు, మీకు కళ్ళు దొరుకుతుందా? అసలు ఈ కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి లిక్కర్ మాఫియా చేస్తుంటారు. ఇది వాస్తవమట. అది కూడా అయి ఉండొచ్చు, దాందే ఉంది. అది కళ్ళే కాదు అని అందరికీ తెలుసు. ఇప్పుడు అట్లా కూడా అయిండొచ్చు. కానీ ఏదేమైనా దొరుకుతున్న కళ్ళు అయితే మంచిది కాదన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో అందుకే కళ్ళు బంద్ చేసిరట. అన్న కేసీఆర్ దొంగ వాజ్ రీఓపెన్ దట్ కళ్ళు కాంపౌండ్, ప్లీజ్ మై రిక్వెస్ట్ క్లోజ్ దిస్ కళ్ళు కాంపౌండ్ అట. సో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి, వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఎంత దారుణం. 8 మంది చనిపోయారట 20 నిమిషాల్లో. గాంధీలో కొందరు 20 మంది నిమ్స్లో, గాంధీలో కొందరట. మద్యం లేకుండా గవర్నమెంట్ నడపమనండి, ఒక్కరోజు కూడా దినం వెళ్ళదు సర్కార్కు. వాస్తవమే అది. వీళ్ళకి దాపియాలి ఈ కల్తీ కళ్ళు, ఈ లీడర్లకు దాపియాలి కల్తీ కళ్ళు. కల్తీ కళ్ళు తాగమని ప్రభుత్వం చెప్పిందా? అది స్వయంకృతాపరాధం అట. ఈలదోళ్ళి ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఉన్నది దేనికండి? గవర్నమెంట్ ఉన్నది దేనికి? వాటిని నివారించడానికే కదా.
జూపల్లి కృష్ణారావు గారు మీకు సంపాదనే కావాలి అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలకు మొత్తం నిరుపేదలకు ఇంటింటికి మీ ఇంట్లో తయారు చేసే కళ్ళు చేయండి అట. వీరు శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతి మానుకోండి. చెట్లు లేవు, కళ్ళు లేదు, అంతా గుల్ఫామ్ కళ్ళే అట. మొత్తం డ్రగ్స్ కలుపుతురట. డైలీ లేబర్కి బార్ లాంటిది ఈ కళ్ళు కాంపౌండ్, పౌడర్ కళ్ళు. రఘు గారు మీరు ఒకసారి కళ్ళు కాంపౌండ్కి పోయి వీడియో తీయండి తప్పకుండా. సో చాలా దారుణం ఇది పరిస్థితి. గవర్నమెంట్ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎంతవరకు దీని మీద యాక్షన్ తీసుకుంటారన్నది చూడాలి. ఇగో అనుమతులు ఆపినా ఆగని కళ్ళు విక్రయాలట. క్లోరల్ హైడ్రేట్ కలిపినట్లు తేలిన చర్యలకు వెనుకడుగు. కూకట్పల్లి ఉదంత నేపథ్యంలో విమర్శలు ఎందుకు? దాని వెనకాల ఎవడో లీడర్ ఉండి ఉంటాడు, వాళ్ళని కాపాడే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు.